వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోలీస్ అధికారులకు కేటీఆర్ వార్నింగ్. బనకచెర్లపై అఖిలపక్ష భేటీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్. వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్. ట్రాఫిక్ రూల్స్ను పాటించండి, తమ విలువైన ప్రాణాలను కాపాడుకోండి అని రామగుండం ట్రాఫిక్ ఏసీపీ విజ్ఞప్తి. దొడ్డనేగేరి గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. శ్రీ భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్న మంత్రి కొండ సురేఖ. ఇక వివరాల్లోకి వెళ్తే, రోజా వీధి స్థలం నేడు జోహరాపురం స్థలం, రేపు ఎక్కడి స్థలం ఆక్రమిస్తారోనని ఆందోళన చెందుతున్న కర్నూలు ప్రజలు. కర్నూలు నగరంలో స్థలాలు ఆక్రమణ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కర్నూలు నగరంలోని రోజా వీధిలో నీ మధురస స్థలాన్ని ప్రజాప్రతినిధుల అండతో ఆక్రమిస్తున్నారని కొందరు చెబుతుండగా, మరికొందరు జోహరాపురం గ్రామ పరిధిలో మా పొలాన్ని ప్రజాప్రతినిధులు ఆక్రమించేందుకు కుట్రలు చేస్తున్నారని బాధితులు పెద్ద స్వామి కుటుంబ సభ్యులు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేసిన సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. అందరు లక్షల్లో పోసుకొని ఉంటారు. బదిలీ మీద వెళ్తూ కన్నీళ్లు పెట్టుకున్న ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఖమ్మం జిల్లా ఫారెస్ట్ శాఖ అభివృద్ధిలో గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్ గారి విశిష్ట పాత్ర. ఖమ్మం జిల్లా అభివృద్ధిలో గౌరవనీయులైన కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్ గారు అత్యంత ప్రధానమైన పాత్ర పోషించారు. పర్యావరణ పరిరక్షణ, పర్యాటక ప్రోత్సాహం మరియు ఫారెస్ట్ సిబ్బంది సంక్షేమం వంటి విభాగాలలో ఆయన చేపట్టిన చర్యలు జిల్లా అభివృద్ధికి నూతన దిశను సూచించాయి. వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి, పార్కుల అభివృద్ధి మరియు పర్యాటక ప్రోత్సాహం. అర్బన్ ఫారెస్ట్ పార్కులు సందర్శకుల కోసం ప్రత్యేక వాహన మార్గం ఏర్పాటు, వైరా రోడ్ నుంచి డబుల్ రోడ్ నిర్మాణం, అర్బన్ పార్క్ రాకపోకలకు అనువుగా రవాణా మెరుగుదల. ఆత్మ సాక్షాత్కారానికి తపస్సే సాధనమని, బ్రహ్మ జిజ్ఞాసమే మోక్షానికి కారణమని చాగలమరి వేదాంత ఫౌండేషన్ శ్రీ శివ రాగానందాశ్రమ పీఠాధిపతులు శ్రీ శ్రీ అభినవ శంకరానందగిరి స్వామీజీ అన్నారు. అస్పారి మండలం జోహరాపురం గ్రామంలోని శ్రీ 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 రాజయోగానంద స్వామివారి 43వ ఆరాధన మహోత్సవాలలో భాగంగా 3 రోజుల వేదాంత సభలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలకు అనేక జిల్లాల నుండి వివిధ పీఠాధిపతులు, మఠాధిపతులు పాల్గొని అనుగ్రహ భాషణ చేశారు.
అక్కడ చూడండి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద గోవింద. జయ రామ జయ జయ రామ, శ్రీరామ 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 జయ రామ జయ జయ రామ, శ్రీరామ. శాస్త్రంలో ఎటువంటి ఇబ్బందులు ఎక్కడ ఇబ్బంది ఉంటుందంటే శిష్యుని యొక్క అధికారిత్వంలో ఉంటుంది. అందుకే ప్రతిదీ అర్థిస్తే సరిపోదు, దానికి మనం సమర్థిగా కాదా అని చూసుకోవాలి. ఏం ఉండాలి? మనకు ఆ సామర్థ్యం ఉందా లేదా అని చూసుకోవాలి. అందుకే అధికారి అంటే ఎవరు అంటే విధివత్ వేదాంగ పరిజ్ఞానేన అస్మిన్ జన్మని జన్మాంతరేవ కామ్య నిషిద్ధ వర్జన పురస్సరం నిత్య నైమిత్తిక ప్రాయశ్చిత్త ఉపాసన అనుష్ఠానేన నితాంత నిర్మల స్వాంతః సాధన చతుష్టయ సంపన్న అధికారి అన్నారు. ఒక అధికారితో కావాలంటే ఏం చేయాలి? మొదటిది కొద్దిగా మేధాశక్తి ఉండాలి. గురుగారు బ్రహ్మతత్వాన్ని బ్రహ్మ లక్షణాలు చెప్పేటప్పుడు పంచకోశాలకు అతీతంగా ఉంటుంది, నిత్య దృక్స్వరూపం అనేది ఆ మేధాశక్తి కొద్దిగా శాస్త్ర పరిజ్ఞానం లేదు అని. మొదటిది ఏముండాలి? అంతటితో శాస్త్ర పరిజ్ఞానము ఉండాలి, చెప్పేవి అర్థం చేసుకునేటువంటి మేధాశక్తి మనలో ఉండాలి. తర్వాత కామ్య నిషిద్ధ కర్మ వర్జనం. కామ్య కర్మలు నిషిద్ధ కర్మలు వీలైనంతగా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిషిద్ధ కర్మలు ఎన్నో ఉన్నాయి. ధూమపానం కావచ్చు, మద్యపానం కావచ్చు, లేకుంటే ఇంకా శాస్త్ర నింద కావచ్చు, ఇలా ఎన్నో నిషిద్ధ కర్మలు ఉన్నాయి. దైవ నింద కావచ్చు. ఇలాంటి కర్మలు మనము చేయకుండా ఉండాలి. తర్వాత కామ్య కర్మలు తగ్గించుకోవాలి. కామ్యకర్మలు అంటే అవసరానికి మించి ఏది కావాలనుకున్నా అది కామ్యకర్మ కిందకి వస్తుంది. కాబట్టి కామ్యకర్మలు తగ్గించుకోవాలి. ఇవి చేయడం వల్ల అధికారిత్వము వస్తుంది. తర్వాత నిత్య నైమిత్తిక, తర్వాత ప్రాయశ్చిత్త మరియు ఉపాసన అనే 4 కర్మలు చేయాలి. నిత్య కర్మలు చేయాలి. నిత్య కర్మలు నిత్య అర్చన. ఈ నెల 22వ తేదీన రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ శ్రీ భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నారు అని శ్రీ భద్రకాళి దేవాలయ ఈవో శేషుభారతి తెలిపారు. భక్తులు కొంగు బంగారంగా విరజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారికి మొదటిసారిగా ఈ నెల 22వ తేదీన ఆదివారం రోజున రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ బంగారు బోనం సమర్పించనున్నారు. అమ్మవార్లకు ఆషాఢం లేదా శ్రావణ మాసాలలో బోనాలు సమర్పించడం జరుగుతుందని అన్నారు. మన తెలంగాణలో జరుగుతుందని, అందరి సుఖ సంతోషాలతో రాష్ట్ర దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు శ్రీ భద్రకాళి అమ్మవారికి ఈ సంవత్సరం నుండి బోనం సమర్పించడం జరుగుతుందని ఈవో శేషభారతి తెలిపారు. నమస్కారాలు. 12 గంటలకు మన ఎండోమెంట్ మినిస్టర్ గారు శ్రీమతి కొండా సురేఖ గారు, శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా
ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేకించి ధర్మకర్తల మండలి వారిచే ఈవో ద్వారా ప్రమాణ స్వీకారం జరుగుతుంది. మరి వారు వీళ్ళందరికీ కూడా చక్కగా ఆశీర్వచనాలు చేస్తారు. చక్కటి కార్యక్రమం తప్పకుండా ఆ రోజు రావాలి. అందరూ కూడా భోజనాలు స్వీకరించాలి. ఒకటి. రెండోది 22వ తారీఖు ఇది చాలా చాలా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మీ ఛానల్ ద్వారా తెలియజేయాల్సిన విషయం. మన భద్రకాళి అమ్మవారి దగ్గర ప్రప్రథమంగా బోనాన్ని బంగారు పాత్రతో బోనం అమ్మవారికి సమర్పించడం. మరి శ్రీమతి కొండా సురేఖ మేడం గారు మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు వారి చేతులతో బంగారు పాత్రతో బంగారు బోనాన్ని భద్రకాళి అమ్మవారికి తొలిసారిగా మొట్టమొదటిగా ప్రప్రథమంగా వరంగల్ మహానగరంలో భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఈ యొక్క బోనం సమర్పించే కార్యక్రమానికి వారు మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా విచ్చేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు వారి కుటుంబ సభ్యులు మరి పెద్దలు అందరూ ఎంపీలు ఎమ్మెల్సీలు అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతోంది. కనుక ప్రతి ఒక్కరూ 22/6/2025 మధ్యాహ్నం 12 గంటల కల్లా మరి లాల్ దర్వాజా నుంచి మరి అక్కడ సింహవాహినితో వారందరూ వస్తున్నారు. అక్కడి నుంచి కూడా మరి అక్కడ చేసే బోనం చేసే వారంతా కూడా ఇక్కడికి రావటం, బోనాన్ని భద్రకాళి అమ్మవారి దగ్గర ప్రత్యేకంగా స్టార్ట్ చేయడం జరుగుతోంది. కనుక ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియపరచవలసిందిగా ఎవరికైతే ఆసక్తి ఉందో అందరినీ కూడా ఆ బోనం బంగారు బోనం సమర్పణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తారు. అయితే ఏమిటంటే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత గంధర అని శాస్త్రంలో శంకరుడు చే కట్టబడిన మంగళ సూత్రం గల అమ్మవారిని ఆయన స్తుతించారు. అట్లాగే కొన్ని ఆచారాలు ఏంటంటే ప్రతిరోజు బోనం ఎవరో ఒకళ్ళు తీసుకొని వస్తూనే ఉంటారు, అమ్మవారికి సమర్పించుకుంటూనే ఉంటారు, పెడుతూనే ఉంటారు. ప్రతి మాసంలో జరుగుతాయి. కానీ హైదరాబాద్లో ఒకసారి కరువు రావడం, ఆ కరువును కూడగట్టుకోవడం కోసం ఆ బోనాలు అనేది ప్రత్యేకంగా విశేషంగా పెద్ద స్థాయిలో జరిపారు కాబట్టి దానికి ప్రాచుర్యం వచ్చింది. శాకంబరి ఉన్నది, శాకంబరి నవరాత్రులు ఆషాఢంలో ఎందుకు చేయాలి? తతోకమఖిలం లోకం ఆత్మదేహ సంభవై భరిష్యామి సురాశ్చాకై రావృష్టే ప్రాణదానికి అమ్మవారి శాకంబరి. ఎప్పుడైతే లోకంలో కరువు వచ్చిందో ఆ దేవతలంతా ఋషులంతా ప్రార్థిస్తే ఆమె శరీరం నుంచి పలు విధములైన శాఖములు అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి లోకంలోని కరువును కూడగొట్టింది. అది వాస్తవం. కానీ గ్రీష్మర్తంలో ఆషాఢ మాసంలోనే కూడగొట్టిందా అంటే ఎందుకు? లోకంలో జరిగిన వాస్తవం. గ్రీష్ముడు గుణ విశేషే ఫల విశేష. ఒకసారి 1967లో కరువు వచ్చింది, 7 ఏళ్ల కరువు వచ్చింది. ఒకేసారి మొత్తం ఒకే వర్షంతో చెరువులన్నీ నిండిపోయాయి. అప్పుడేంది 7 ఏళ్ల కరువు వచ్చినప్పుడు ఊళ్ళందరినీ సమావేశపరచడం జరిగింది, పండితులందరినీ. అయ్యా మరి సిద్ధి సప్తసిద్ధిలో శాకంబరీం స్తుబంధ్యాయం జవం సంపూజయన్నమన్న అక్షయ్యం అచ్యుతే శీఘ్రం అన్న పానామృత ఫలం. శాకంబరి ఉత్సవం చేస్తే కరువు పోతుందని ఉన్నదయ్యా, మరి కరువు చేద్దాం. పండితులందరూ ఆమోదం చేశాం, శాకంబరి ఉత్సవం చేశాం, కరువు పోయింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఒక్కప్పుడు తెలంగాణలో భద్రకాళి గుళ్ళ మొదలైన శాకంబరి ఇప్పుడు ఆంధ్రమంతా బాధ్యత, దేశమంతా బాగుంది. అట్లాగే ఒక్కొక్క సందర్భానికి గ్రీష్మర్తువు రేవంత్ రెడ్డి కాళేశ్వరం పండబెట్టి పంటలు ఎండబెట్టిండు. వరంగల్ SRSPలోని DBM 38 అనే అతిపెద్ద కాల్వ పూర్తిగా ఎండిపోయింది. వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం 1 ఎకరం భూమి ఉన్న రైతుకు 25,000 బాకీ ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు 6,000 వేస్తే మిగతా 19,000ని అయ్యమొగుడు వేస్తాడా రేవంత్ రెడ్డి అని BRS మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వాళ్ళు అడుగుతున్నారు, రైతులు 25,000 నీ మేనిఫెస్టో ప్రకారంగా ప్రతి ఎకరా రైతుకు బాగున్నావు కదా, ఇవాళ 6,000 రూపాయలు వేస్తే ఎకరా ఉన్న రైతుకి ఇంకా 19,000 బాగున్నావు. ఎవరిస్తారు? నీ అయ్య మొగుడిస్తాడా? వీళ్ళు ఎక్కడి నుంచి వస్తే రైతులకు? ఎకరా 2 ఎకరాల రైతులు కూడా ఎండాకాలం పంట ఎండిపోయింది. నిరల్వారినటువంటి పంటలు మనం చూసినాం. కాళేశ్వరం పండబెట్టి పంటలు ఎండబెట్టినాం. DBM 38 లాంటి వరంగల్ జిల్లాలో SRSPలో అతిపెద్ద కెనాలైనటువంటి మరి DBM 38 పూర్తిగా ఎండిపోయింది, నీళ్ళు ఇవ్వలేదు.
మార్చి 30కి ఎండాకాలం పంటకు సంబంధించి మరి వాటర్ షెడ్యూల్ను క్లోజ్ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఎంహెచ్ఓ ఆఫీస్లో గందరగోళం. ట్రాన్స్ఫర్స్ ఆర్డర్స్ ఇవ్వడంలో తీవ్ర కాలయాపన చేస్తున్న ఆఫీస్ సిబ్బంది. బుధవారం ఉదయం నుంచి రాత్రి 10 గంటలు దాటినా కొనసాగుతున్న కౌన్సిలింగ్. అనంతలక్ష్మి గారంట అనంతలక్ష్మి గారంట అనంతలక్ష్మి గారంట అనంతలక్ష్మి గారంట. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తన ఫోన్ ట్యాప్ చేసిన విషయంపై మీడియాతో మాట్లాడిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. జగన్మోహన్ రెడ్డి నన్ను వేధించడంలో చేసిన ప్రయత్నాల్లో ఫోన్ ట్యాపింగ్ ఒకటి చేశారు. అందులో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నా మీద చేసిన అత్యాచారాలలో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చిన్నది. అసలు నేను ఊపిరి తీసుకోవడమే కష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఆ రోజుల్లో నేను తెలంగాణలో పొలిటికల్ అరీనాలో ఉన్న కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబంధం లేనప్పటికీ నన్ను తొక్కేయాలి అన్న గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతమంది ఇన్ని ఫోర్సెస్తో పోరాటం చేయడం వాస్తవానికి నాకు చాలా కష్టంగా ఉన్నింది. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ శాఖ అధికారుల దౌర్జన్యం. కాగజ్ నగర్ మండలం అంకుషాపూర్ గ్రామంలో ఉద్రిక్తత. వ్యవసాయ పనులు చేసుకుంటున్న శంకర్ అనే రైతుకు చెందిన ట్రాక్టర్లను అడ్డుకున్న అటవీ శాఖ అధికారులు. రిజర్వ్ ఫారెస్ట్లో వ్యవసాయ పనులు చేయడంపై అటవీ శాఖ అధికారుల అభ్యంతరం. రైతు శంకర్కు మద్దతుగా వచ్చిన గ్రామస్తులకు అటవీ శాఖ అధికారులకు మధ్య వాగ్వాదం. తన భూమికి సంబంధించి రెవెన్యూ పట్టా ఉన్నప్పటికీ అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంపై రైతు శంకర్ ఆగ్రహం. మేము 60 ఏండ్ల నుండి భూమి సాగు చేస్తున్నామని, మాకు రైతు బంధు కూడా పడుతుందని, అప్పుడు మమ్మల్ని ఎవరూ ఆదుకోలేదని, ఇప్పుడు ఎందుకు ఇలా? మాకు రైతు బంధు కూడా పడుతుందని, అప్పుడు మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేదని, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. నా భర్త చచ్చిపోయి 20 సంవత్సరాలు అవుతాను. ట్రాక్టర్ పెడితే ఎందుకమ్మా ఈడెందుకు పెడతావా అని అంటాను. పెట్టకపోతే ఎట్లా సార్? మరి నా పిల్లలు ఏమో చిన్నగా ఉండే. నా భర్త పోయి 20 సంవత్సరాలు అవుతుంది. ఇక ట్రాక్టర్ అద్దన్నమలుక పట్టుకొని వచ్చి నా కొడుకు దున్నిండి అద్దన్నాడు. అద్దంటే ఇప్పుడు ట్రాక్టర్ పట్టుకొని ఇక్కడే ఉన్న ట్రాక్టర్, ఆ ట్రాక్టర్ గురించి పెట్టదు, ఇక్కడ మాధవ్ భూమి ఇది నీది కాదు, దొంగ పట్ట అని 2-3 సార్లు నా కొడుకుని బెదిరించి నేను సుగాచిన. అట్లెట్లా సార్ నువ్వు మీది ఇచ్చిందే కదా అని అంటే, కాదు కాదు ఇది పట్ట కాదు, ఇది నీ పట్ట ఎందుకా, ఇది దొంగతనాన్ని చేసుకున్న పట్ట అంటే. కానీ అట్లయితే అట్లనే సార్ అని 2-3 సార్లు అక్కడికి పోయాను. ఆశాబాద్ పోయాను. ఆశాబాద్ పోతే అక్కడ సుగా మేము ఎప్పుడన్నా అమ్మ అని అన్న. నా కొడుకు సుగా 2 సార్లు పట్టుకొని పోతే సరే అమ్మ ఎట్లా పట్ట మేమే ఇచ్చినాం కదా అని అన్నట్టు. రైతు బంధు పడుతుంది, అన్ని పడతాను. అన్ని పడ్డాక ఇక ఇప్పుడు మరి మేమే ఏం చేసి బతుకుడు సార్. అందుకోసం ఇక ఇట్లనే ఇవాళ పట్టుకొని వస్తాను, పత్తితులు పెడతాను. ఎన్ని ఎకరాల భూమి ఉన్నదమ్మా నీకు? 4 ఎకరాలు. 4 ఎకరాలు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? 60 సంవత్సరాలు అవుతాయి. మా మామ కొట్టిన ఇన్ని రోజులు ఎప్పుడు కూడా ఆపలేదమ్మా వీళ్ళు? ఎప్పుడు ఆపట్లే. యాదాద్రి భువనగిరి జిల్లా వాసలమర్రిలో గురువారం ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. మాజీ సీఎం కేసీఆర్ దత్త గ్రామమైన వాసలమర్రిలో స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, అనిల్ కుమార్ రెడ్డిలతో కలిసి పొంగులేటి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించారు. మొదటి లబ్ధిదార్ ఆగవ్వకు ఇందిరమ్మ ఇళ్ల పట్ట 1,00,000 చెక్కును తన చేతుల మీదుగా మంత్రి అందించారు. మన గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో, మా పెద్దన్న సీనన్న సహకారంతో
ఇలా సొంతింటి కళ వాసాల మల్లిలో అరువులందరూ కూడా ఇంద్రం మిల్లిచ్చి ఈ రోజే ముగ్గు వస్తున్న విధంగా ఇలా కార్యాచరణ అయింది. దానికి ఆగవని అన్నది బిడ్డ నాకు ముగ్గు వర్షం కూడా పైసలు ఇవ్వన్నది. అమ్మా నీకు నేను అప్పిస్తా అని చెప్పిన, 1,00,000 రూపాయలు ఇవ్వాలని ఇస్తే ముగ్గు వస్తూ మరి 1,00,000 రూపాయలు మా ప్రభుత్వం అకౌంట్ వేయగానే మళ్ళీ ఇస్తానది. మరి ఇస్తుందో ఏం చేస్తుందో ఆగమైతే తెలియదు. గతంలో ఆగమైంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఊర్లో దత్తత తీసుకొని అరువులందరికీ ఇల్లు కట్టాలని గౌరవ మంత్రి గారి చేత ఇలా ప్రొసీడింగ్ ఇచ్చుకుంటూ ఆమెకు 1,00,000 రూపాయలు కూడా విరాళం ఇస్తున్నాం. ఎవరైనా వాళ్ళ తరఫున పెద్దోళ్ళు ఆ 1,00,000 రూపాయలు తీసుకొని ఆ పీస్ మీట్ కట్టియాల్సిందిగా ఆగమా తీసుకో, అంటిగా కట్టిస్తావు ఏమో అంటిగా ఇవ్వాలని కానీ నెరవేరుతుంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం ములికిలపల్లి గ్రామంలో బాలయోగి కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు స్థానికులు విద్యార్థుల తల్లిదండ్రులు తాళం వేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పాఠశాలకు అన్ని సౌకర్యాలు పుష్కలంగా ఉన్నప్పటికీ కేవలం 1-2 తరగతులను కొనసాగించి 3, 4, 5 తరగతులకు చెందిన 37 మందిని పక్క గ్రామంలో సుమారు 3 కిలోమీటర్ల మేర దూరంలో ఉన్న వేరే పాఠశాలకు వెళ్లమనడం ఎంతవరకు సమంజసమని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అన్నమయ్య జిల్లా బి కొత్తపేట మండలం వడిగలవాండ్లపల్లె సచివాలయంలో ఉద్రిక్తత. తల్లికి వందనం డబ్బులు అడిగినందుకు గుండువారిపల్లెకు చెందిన శంకర్, ఇతని భార్య అనురాధ, అన్న నాగభూషణం కుటుంబంపై దాడి చేసిన సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దీన్, ల్యాప్టాప్ ఛార్జర్తో విచక్షణ రహితంగా దాడి చేసిన డిజిటల్ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దీన్ గ్రామస్తుల సమక్షంలోనే దాడి చేస్తూ పలువురు అడ్డుకుంటున్నా సైతం సైకోలా వ్యవహరిస్తూ దాడి చేసిన సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దీన్ గతంలో పనిచేసిన చోట ఇదే విధంగా ప్రవర్తించినట్లు తెలిపిన గ్రామస్తులు. కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటాను. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్లో ఆమోదం పొందలేదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఈటెల రాజేందర్ కౌంటర్. కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టిన సంఘటన దేశంలో ఎక్కడైనా ఉందా? ఇలాంటి కీలక అంశాలపై కేబినెట్ ఆమోదం లేకుండా కేసీఆర్ ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోలేదు. ఆనాడు కేసీఆర్ కేబినెట్లో ఉన్న 3 మంత్రులు ఇప్పుడు మీ పక్కనే ఉన్నారు, వారిని అడగండి, స్పష్టం చెప్తారు అని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఇట్లాంటి అబద్ధాలతో ఎక్కువ కాలం బతకలేరు. క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండ్రు. 96 క్యాబినెట్లు అయినాయి. 96 క్యాబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు. నేను స్పష్టంగా చెప్తాను. ఇవాళ వారు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులు ఉన్నారు. క్యాబినెట్ మీటింగ్లు అవుతున్నాయి. వారు కూడా 10 నెలలకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి. అంటే ఈ రాష్ట్రంలో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్వహించేటువంటి ప్రాక్టీస్ ఎప్పుడైనా ఉంటే చెప్పమని చెప్పండి. దానికి సంబంధించిన మొత్తం ఆధారాలు ఇస్తామని చెప్పినాం. ఇలా నేను ఇంకొక మాట కూడా చెప్తాను, నన్ను అడగడం కంటే కూడా నా మీద మాట్లాడుతున్నాను. కానీ ఆ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక 3 అక్కడ ఉన్నారు. ఇప్పుడు 3 ఉన్నారు అక్కడ. ఒకరు మంత్రి లేకపోవచ్చు కానీ 3 మంత్రులు ఉన్నారు. నేనేమంటున్నా అంటే, నేను సూత్రప్రాయంగా బ్లంట్గా చెప్తా ఉన్నా, కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా ఆనాడు కాలేదని చెప్పి 100 సార్లు చెప్పి, నేను ఆనాడు మంత్రిగా ఉన్నా కూడా చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ ఎంపీగా చెప్పట్లేదు, నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరెవ్వరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి, కష్టమవుతుంది. అవన్నిటినీ కూడా క్యాబినెట్ తీసుకురండి, క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికంటే అనుకుంటా, రాజకీయాలు తప్పుకుంటా.
ఇవన్నీ ఇట్లా మాటలు వట్టిగానే బట్టగాల్చి మీదేస్తూ మాట్లాడడం సభ కాదు. ఒక్కొక్కసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కూడా వస్తుండొచ్చు. కొన్ని నిర్ణయాలు క్యాబినెట్ కొంచెం లేట్ అవుతుంది అంటే ఇవ్వాలనే జీవో ఇవ్వాలంటే ఇస్తారు కావచ్చు. కానీ రెక్టిఫికేషన్ కోసం మాత్రం మళ్ళీ ఆమోదం కోసం క్యాబినెట్కి పోతుంది. క్యాబినెట్ ఆమోదం పొందకుండా ఇట్లా జరగవు, గుర్తుపెట్టుకోండి. నేను ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతకు వేరే ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవన్నిటి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ పేపర్లకు కావాలితే మీకు పంపిస్తాయి. ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది కాబట్టి పంపుతాను, కానీ తప్పకుండా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ ప్రెస్లకు పంపిస్తా. మీరు మొత్తం స్టడీ చేయండి, దాన్ని మొత్తం బయటపెట్టే ప్రయత్నం చేయండి. మొన్న నేను టీవీ 9కి పోయినా, నేను చూపించిన ఇది ఉంది, మీరు ప్రసారం చేయమని చెప్పి. వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెబుతుంది. 3000 చెల్లించి ఫాస్ట్గా పాస్ తీసుకుంటే ఏడాదిలో దేశవ్యాప్తంగా ఏ జాతీయ రహదారిపైన అయినా 200 ట్రిప్పులు ప్రయాణించవచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన చేశారు. కార్లు, జీపులు వంటి నాన్ కమర్షియల్ వాహనాలకే వర్తిస్తుందని స్పష్టీకరణ. ఆగస్టు 15 నుంచి ఇది అమల్లోకి వస్తుందన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. सरकार ने जो निर्णय किया है वो बहुत बड़े प्रमाण पर जनता को राहत देने वाला है, जिसमें 3000 रुपये में जो पास है साल भर का, उसकी अगर टोल पे किया जाएगा तो उसकी कीमत कम से कम 10,000 से ज़्यादा रुपए का टोल देना पड़ता था, वो केवल 3000 रुपये में होगा. और ये जो वैलिडिटी है 1 साल में 200 ट्रिप वो क्रॉस कर सकते हैं. इसके साथ साथ एक ट्रिप मीन्स एक टोल को क्रॉस करना. इसका फायदा ये होगा कि 200 ट्रिप्स यानी 200 टोल क्रॉस करना होगा और एक टोल क्रॉसिंग की एवरेज कॉस्ट केवल 15 रुपये पड़ेगी. कुछ जगह पर ये 80 रुपये है, 50 रुपये है, 100 रुपये है, तो ये केवल 15 रुपये हो जाएगी. और मान लीजिए एक टोल पर आप 50 रुपये भी देते हो तो 200 टोल क्रॉस करने पर उसकी कीमत 10,000 होगी. उसके बदले में आपको केवल 3,000 रुपये में ये पास मिलेगा, एनुअल पास, और सालाना 7,000 रुपये की बचत होगी. और अभी जो सिस्टम हम लोग ला रहे हैं उसके बाद टोल नाके पे जैसे रुकना पड़ता था, रुकने की भी जरूरत नहीं पड़ेगी. और निश्चित रूप से ये जनता को ये स्कीम से राहत मिलेगी. ये स्कीम केवल नेशनल हाईवे के लिए है, क्योंकि वही हमारा अधिकार है. बाकी रोड जो स्टेट के होते हैं उसके ऊपर ये लागू होने का प्रश्न ही नहीं होता. मैं फिर से एक बार आपको ये विश्वास दिलाता हूँ कि इससे काफ़ी बड़ी राहत मिलेगी. और 15 अगस्त से ये स्कीम पूरे भारत भर शुरू होगी और जिसमें निश्चित रूप से आपकी जो तकलीफ थी वो कम होगी. मैं फिर से एक बार आप सबका बहुत बहुत अभिनंदन करता हूँ और आपको शुभकामनाएं देता हूँ. धन्यवाद, नमस्कार. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.